హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. నేను ప్రతిరోజు వస్తాను, ఏదో ఒకటి మాట్లాడతాను, మీరు నన్ను ట్రోల్ చేయండి అని అంటే ఎలా అండి అనిత గారు? ఒకరోజు 2 రోజులు ఓపిక చేసుకొని ఏదో మీ గురించి మాట్లాడతాం. ప్రతిరోజు మీరు వచ్చేసి ఇట్లా అబద్ధాలు చెప్తుంటే ఇంకా మాట్లాడాలంటే మాకు కూడా విసుగొస్తుంది అనిత గారు. దయచేసి అర్థం చేసుకోండి. పయ్యావుల కేశవ్ గారు తానా అంటే అనిత తందానా అంటుంది. ఇంక మేము ఏం చేయాలండి? చెప్పి 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 చిలక్కు చెప్పినట్టు చెప్తున్నాం. వద్దురా నాయన, ఇది సోషల్ మీడియా కాలం రా స్వామి. మీరు గతంలో ఏం మాట్లాడినారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, కొంచెం చూసి ఆచితూచి మాట్లాడండి. మీరు ఏదైనా కానీ మాట్లాడితే మీమ్స్కు ట్రోల్స్కి గురవుతారు అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పినాం. వింటారా? ప్యారెట్కు చెప్పినట్టు చెప్పినాం. వినరు, ఏం చేస్తాం? మళ్ళీ అదే పాత రాగం, అదే రొట్టకొట్టుడు ఉపన్యాసం, అదే అబద్ధాలు. ఎట్లా ఇట్లయితే? వంగలపూడి అనిత గారు నిన్న అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారో వినండి. అప్పుల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష మిత్రులకు ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. చెయ్యండి. మాకు 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్ళింది మీ ప్రభుత్వమే. మీరు చేసిన అప్పులు తీర్చడానికి మేము మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ రోజు మేము అప్పుగా తెస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదక వ్యయంలోకే వెళ్తుంది. అది రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధుల చేతుల్లోకి వెళుతుంది. గత ప్రభుత్వ నిర్వాహకాల వల్ల సకాలంలో జీతాలు కూడా వెళ్ళని దుస్థితి యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఒక వీడియో చూపిస్తానండి లాస్ట్లో. అంటే మక్కికి మక్కి దించు అనువదించు అని పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్పారు అదే చదువుతున్నారు వంగలపూడి అనిత గారు. ఉత్పాదక వ్యయం, అబ్బబ్బబ్బా, కొత్త పదాలు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేవాళ్ళు. చారిత్రాత్మక నిర్ణయము, ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళు, ఈ టైప్లో కొత్త కొత్త పదాలు సృష్టిస్తుంటారు. ఉత్పాదక వ్యయం అంట. ఏం ఉత్పాదక వ్యయం అమ్మా? చేసిన ప్రతి రూపాయి అప్పు మహిళలకు, విద్యార్థులకు వాళ్ళకి ఇస్తున్నారంట. ఎక్కడ? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ఇచ్చారా? ఏడిపోతుంది మరి? కొత్త పెన్షన్ ఒకటైనా ఇచ్చారా? రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు 20,000 ఇచ్చారా? మీరే కింద కామెంట్ సెక్షన్లో అండి. ఎన్నిసార్లు చెప్పినామండి? అంటే ఇప్పుడు 9,74,000 కోట్ల, 9,70,000 కోట్లు, ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదండి. 10 లక్షలు, 12 లక్షలు, 14 లక్షల కోట్లన్నీ పోయి 9.7 దగ్గర ఆగిందంట. ఇప్పుడు 9.7 దగ్గర ఆగితే ఆ 9.7 ఎలా వచ్చిందో కూడా చెప్పాలి కదండి. నేను ఎందుకు చెప్పడం? ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నువ్వేమన్నా ఆర్థిక నిపుణుడివా, నువ్వేమన్నా ఆర్థిక మంత్రివా, నీకేం తెలుసు, పుట్టకోసి తెలుసా నీకు, ఊరికే సొట్టపూతలు కూర్చుంటావు అనే ఆస్కారం ఉంది. ఎవరికైనా ఉంది. ఎనీవన్ కెన్ సే దాట్ బికాస్ అవర్స్ ఈజ్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ. సో వాళ్ళ ఆర్థిక మంత్రినే, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారినే ఒకసారి పరిచయం చేద్దాం ప్రజలకి. పోయిన సంవత్సరం ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు, అది కూడా చూపిద్దాం. ఎందుకంటే చెప్తున్నాను కదండి, మళ్ళీ ఇది సోషల్ మీడియా కాలం. ఏదో నేను ఇంతకుముందు చెప్పేశాను, అప్పుడు నేను అట్లా అనలేదు అనడానికి కూడా లేదు, ఛాన్సే లేదు. ఒకసారి వినండి. ఇంతకుముందు ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్తున్నారో వినండి. ఆయన ఆర్థిక మంత్రి, అప్పుడు ఆర్థిక మంత్రి, ఇప్పుడు ఆర్థిక మంత్రి. అంటే ఇది 2025లో ఏం చెప్తున్నారు, 26లో ఏం చెప్తున్నారు వినండి. మనం నవ్వుకున్నాం తర్వాత. జూన్ 2, 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటిది 97,176.82 కోట్ల అప్పు అధ్యక్ష. 2018-19 ముగిసిపోయేట నాటికి 2,57,509 కోట్లు ప్రభుత్వానికి ఉంటే యాజ్ ఆన్ June 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయల యాజ్ ఆన్ December 31 అధ్యక్ష. ఆ రోజుకి స్టేట్మెంట్స్ రెడీ అయినాయి కాబట్టి 5,63,376 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఉంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి 1,53,424 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. సో పయ్యావుల కేశవ్ గారు చెప్పిన దాని ప్రకారమే మీకు ఏమర్థమైందండి? సరే, 2,57,000 కోట్ల అప్పు నింది మేము దిగిపోయిన నాటికి 2019 అంటే అది బడ్జెట్ అప్పులు. బడ్జెటేతర అప్పులు ఒక 60,000 కోట్లు ఎంతో ఉండింది, 70,000 కోట్లు. సో మొత్తం 3 లక్షల చిల్లర, 3,10,000 కోట్ల, 3,15,000 కోట్లు. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ప్రకారమే 5,12,000 కోట్లు బడ్జెట్ అప్పులంట. ఏవో ఇంకా పబ్లిక్ సెక్టర్స్ అవి ఇవి కలిసి 1,60,000 కోట్లు ఎంత ఉంటాడు. సో 6,70,000 కోట్లు ఆయన చెప్పిన దాని ప్రకారం అండి. మనమేం మన సొంత మాటలు కాదు, మీకు అర్థమవుతుంది కదా. ఆయన చెప్పిన దాని ప్రకారమే 2025లో, అంటే 2024లో మేము అధికారం కోల్పోయిన తర్వాత ప్రభుత్వం తరపున మేము అప్పులు ఎట్లా చేస్తామండి? వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే 6.7 lakh crores అప్పు ఉండేది. 9.7 లక్షల కోట్ల అప్పు ఎట్టయితుందండి?
ఎలా అవుతుంది మీరే చెప్పండి. పోనీ ఆ 6,70,000 కోట్లు మేము మా ప్రభుత్వ హయాంలోనే చేసినాం, అంతకుముందు రూపాయి కూడా అప్పు లేదా అంటే అప్పుడు బడ్జెట్ అప్పులు 2,57,000 కోట్లు అని పయ్యావుల కేశవ్ గారు అన్నారు. బడ్జెట్ ఇతర అప్పుల గురించి చెప్పలేదు. అది ఒక 50,000-60,000 కోట్లు ఉండింది. మేము అంతా కలిపి చేసింది 3,40,000 కోట్లు, 3,50,000 కోట్లు మా హయాంలో అప్పయింది. అందులో 2,75,000 కోట్లు డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి ఒక్క రూపాయి పేదలకే ఇచ్చాం. మళ్ళా కోవిడ్ టైంలో 40,000 కోట్లు ఖర్చు అయింది. ఎక్కడా కూడా అనవసరం ఖర్చు రూపాయి లేదు. వీళ్ళు ఇప్పటికే 3,20,000 కోట్లు అప్పు చేశారు. అడిగిపోయింది ఆ డబ్బంతా. కాదండి, ఇప్పుడు మనిషి అన్నోడికి సిగ్గు ఉండాలా, సిగ్గు అనేది ఉండాలండి. సోయ ఉండాలా, సిగ్గు ఉండాలా. ఇది నేనేం ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ నేనే ఆ మాట నేనే ఇప్పుడు 9,70,000 కోట్లు అప్పు అంటే మళ్ళీ నేను ఏం చేయాలా అనేది కూడా ఉండాలి కదండి. ఉండాలి కదా. తగదునమ్మ అంటూ మేము వచ్చేసి మేము మాట్లాడతామంటే, ఇప్పుడు ఫస్ట్ అనిత గారు పోనీ ఆవిడ సొంత మాటలంటే అది కూడా కాదు, సేమ్ టు సేమ్ అనిత గారు ఎట్ట మాట్లాడారో ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడే మాటలు ఒకసారి గుర్తు చేస్తాయి, ఒకసారి వినండి. గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష మిత్రులకి ఒక విషయం గుర్తు చేయదలుచుకుంటున్నాను. సేమ్ టు సేమ్. మాకు 9,74 లక్షల కోట్ల రూపాయలని అప్పు మిగిల్చి వెళ్ళింది మీ ప్రభుత్వమే. మీరు చేసినటువంటి అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ రోజు మేము అప్పుగా తెస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదకత వ్యయంలోకే వెళ్తోంది. అది రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధుల చేతుల్లోకి వెళ్తోంది. గత ప్రభుత్వ నాకు మహానటి సినిమాలో డైరెక్టర్ సావిత్రి గారికి చెప్పినది గుర్తుకొస్తుందండి. మీరు చేస్తున్న నటన 10 తరాలకు గుర్తుండిపోవాలని. మేము అధికారంలో లేకపోయినా పయ్యావుల కేశవ్ గారి ప్రకారం, అనిత గారి ప్రకారం మేము అధికారంలో లేకపోయినా ఈ 2025లో పయ్యావుల కేశవ్ గారు మాట్లాడినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు అప్పు చేశారంటండి ప్రభుత్వం తరఫున. చిట్కలు 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 చిట్కలు. ఇంకా ఏం చెప్పగలమండి, ఏం చెప్పగలం మనం? ఇంకా వీళ్ళు మారరు, మనమే మారాలండి. మారి ఈసారి ఎవరికి ఓటు వేయాలో మీకు తెలుసు కదా. ప్రజలు మారాలి, వాళ్ళు మారరు, వాళ్ళు మారరు. అది